హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో మేడం టీఎస్ ఎంసెట్కి కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి ఒక వీడియో చేయండి మేడం మీ కామెంట్ సెక్షన్లో అడిగారు. మీ గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం ఛానల్ చేస్తున్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డ్యూరింగ్ టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ 2024. మన ఎంసెట్ కౌన్సిలింగ్ కావాల్సింది టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, మన ఆధార్ కార్డు, మార్క్ షీట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఫ్రమ్ క్లాస్ 6 ఆన్వర్డ్స్ టు క్వాలిఫైయింగ్ డిగ్రీ వరకు. మనం ఎక్కడి వరకు క్వాలిఫై అయినామో అక్కడి వరకు మన మార్క్ షీట్ కావాలి. ట్రాన్స్ఫర్ టీసీ సర్టిఫికేట్ కావాలి, మన స్కూల్లో ఇస్తారు. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అవసరం. ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మెమో పాస్ అయిన సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అది 2024దే కావాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ కాంపిటేటివ్ అథారిటీ ఆఫ్ అప్లికేబుల్. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎదర్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ తెలంగాణ ఫర్ 10 years. ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం. ఫిజికలీ ఛాలెంజ్డ్ పిహెచ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ అంటే క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ మైనార్టీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ది క్యాప్ అంటే చిల్డ్రన్స్ ఆర్మ్డ్ పర్సనల్. ఎన్సీసీ స్పోర్ట్స్లో ఎవరైనా ఉంటే స్పోర్ట్స్, మైనార్టీ వాళ్ళు ఉంటే మైనార్టీకి సంబంధించిన ఆ సర్టిఫికేట్స్ అనేవి ఇంపార్టెంట్. మీరు ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఈ సర్టిఫికేట్స్ క్యాస్ట్, ఇన్కము ఇవి మీకు ఇంపార్టెంట్. వాటితో పాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ బై ది పిహెచ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ మైనార్టీ క్యాండిడేట్స్కి ఎట్లాంటి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ చూద్దాం. పిహెచ్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు. క్యాండిడేట్ విత్ 40% అండ్ అబోవ్ డిసేబుల్డ్ కన్సిడర్ ఎలిజిబుల్. మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు నుంచి ఇది వాళ్ళు ఇస్తారు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ క్యాప్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్. ఐడెంటిఫై కార్డ్ అండ్ డిశ్చార్జ్ బుక్. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా సర్వీస్లో ఉన్నాడా, ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్లో ఉన్నాడా ఇష్యూ చేస్తుంది కాంపిటేటివ్ అథారిటీ ఆఫ్ వెరిఫికేషన్. ఎన్సీసీ స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై కాంపిటేటివ్ అథారిటీ. సర్టిఫికేట్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఒరిజినలే ఉండాలి అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎన్సీసీ స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటేటివ్. ఏ కాంపిటేటివ్లో నువ్వు పార్టిసిపేట్ అయినావో అక్కడ స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ. మైనార్టీస్ ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనార్టీ స్టేటస్ ఆర్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ద హెడ్మాస్టర్తోని. అన్లాక్ ఇండియన్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ దేర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్షియల్. సర్టిఫికేట్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని తగ్గట్టు మనం సర్టిఫికేట్స్ అనేవి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనేసి మనకు క్లియర్గా మనకు సర్టిఫికేట్స్ గురించి చెప్పడం జరిగింది. మీరు అడిగిన డౌట్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో వచ్చేసి నాకు రిప్లై చేయండి. మీకు రీచ్ అయిందని నాకు తెలుస్తుంది. కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎంసెట్కి కౌన్సిలింగ్కి ప్రిపేర్ అయితే వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.